వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో కొంతమంది రొటీన్ రెసిపీస్ చేసుకుంటూ ఉంటారు అండ్ మండే ఇది ట్యూస్డే ఇది అని టైం టేబుల్ కూడా ప్రిపేర్ చేసుకుంటారు. వాళ్ళందరికీ ఎప్పుడైనా స్పెషల్ డేస్ కానీ వీకెండ్స్ కానీ మంచి రెసిపీస్ చేసుకోవాలి, టేస్టీ రెసిపీస్ చేసుకోవాలి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళందరూ కూడా మా హెల్దీ అండ్ టేస్టీ చూడాలి. సో ఎందుకంటే బోల్డ్ అని రెసిపీస్ చేస్తుంటాం స్పెషల్గా హెల్దీ అండ్ టేస్టీగా. ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో నిజంగానే కొంతమంది ఏంటంటే ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుంటారు కదా, ఎందుకంటే వర్కింగ్ విమెన్ ఉంటారు, లేకపోతే బ్యాచులర్స్ ఉంటారు, మండే ఇది ట్యూస్డే ఇది అండ్ వీకెండ్స్ రాగానే ఏం రెసిపీ చేసుకోవాలి అని. సో ఎటువంటి స్పెషల్ రెసిపీస్ అండ్ ఎటువంటి స్పెషల్ ఇంగ్రీడియంట్స్ మనం ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి అటువంటి వాళ్ళు. సో వాళ్ళు ఏదైతే టైం టేబుల్ పెట్టుకుంటూ ఉంటారో ఒకరోజు ఈ కర్రీ ఒకరోజు అది అని చెప్పేసి, సో సేమ్ ప్రాసెస్లోనే మనము డిఫరెంట్ కాంబినేషన్ ఏదైనా యూస్ చేయడానికి ట్రై చేయాలి. అంటే లైక్ ఇప్పుడు వెజిటేబుల్ బిర్యానీస్ చేసేటప్పుడు మామూలుగా మనం ఎక్కువగా యూస్ చేయని వెజీస్, అంటే నార్మల్లీ కొందరికి కొన్ని వెజిటేబుల్స్ తినడం నచ్చదు, సో అలాంటి వెజిటేబుల్స్ యాడ్ చేయడం, లేదు అంటే చపాతీ కానీ పరాటా చేసేటప్పుడు ఇంకేదైనా గ్రీన్ లీఫీస్ యాడ్ చేసుకోవడం, లేదంటే ఇంకేదైనా వెజీస్ యాడ్ చేసుకోవడం, ఫ్రూట్స్తో డిఫరెంట్ రెసిపీస్ ఏదైనా చేసుకుంటూ ఉండడం. సో చేస్తున్న రెసిపీస్తే కొంచెం డిఫరెంట్ కాంబినేషన్లో యూస్ చేస్తే వాళ్ళకి ఎక్స్ట్రా న్యూట్రిషన్ కూడా వస్తుంది అండ్ అలాగే టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో పర్ఫెక్ట్ అనమాట. సో కొత్త న్యూ ఇంగ్రీడియంట్స్ రెగ్యులర్ రొటీన్లో కాకుండా ఆ రోజు మాత్రం కొంచెం స్పెషల్ ఇంగ్రీడియంట్స్తో చేయాలంటావు. సో నువ్వైతే ఎవ్రీడే ఒక డిఫరెంట్ ఇంగ్రీడియంట్ ఖచ్చితంగా యాడ్ చేస్తావు, లేకపోతే కాంబినేషన్ అన్న డిఫరెంట్ ఉంటుంది. సో ఇవాళ ఏ కైండ్ ఆఫ్ రెసిపీతో వచ్చేసావు? సో ఇవాళ రెసిపీ వచ్చేసి పెసర్ల కిచిడి. వావ్, పెసర్ల కిచిడి. సో కొంచెం ఇంకా ఏమైనా వెజ్జీస్ ఏమైనా యాడ్ చేస్తుంటావు, సస్పెన్స్ అనమాట. ఓకే, స్టార్ట్ చేసేద్దామా మరి? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో యూజువల్గా నువ్వు ఏదైనా కిచిడి అలా అంటే రైస్ బాయిల్ చేసి తీసుకొచ్చేసావు, బట్ ఇవాళ నానబెట్టి తీసుకొచ్చావు అండ్ పెసర్లు కూడా చక్కగా నానబెట్టేసావు అనమాట. పర్ఫెక్ట్. కొన్ని మన సౌత్ ఇండియన్ స్పైసెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో నెక్స్ట్ స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే, ముందుగా మనం పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం. ఓకేనా? సో స్టవ్ ఆన్ చేసి సో ప్యాన్లో చేసేసుకుందాం. ఓకే, పర్ఫెక్ట్. ఒక స్పూన్, కొంచెం నెయ్యి. సో జస్ట్ మనం ఏంటంటే రోస్ట్ లాగా చేసుకుంటాం. యా, అవును. సో కిచిడి, సో చాలా కాంబినేషన్స్ యూస్ చేసాము అండ్ ఈ కాంబినేషన్లో స్పెషాలిటీ ఏమిటి? సో ఇందులో ఏంటంటే మనము పెసరపప్పు గ్రీన్ గ్రామ్ యూస్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో డిఫరెంట్ అనమాట, కొంచెం డిఫరెంట్ ఇంగ్రీడియంట్ అండ్ వెరీ ప్రోటీనిషియస్ కిచిడి అనమాట. ఎస్, అవును. ఓకే, సో నెయ్యి కరిగిపోయింది. నెక్స్ట్ ముందుగా కొంచెం జీలకర్ర, ఇందులోనే కొన్ని ధనియాలు కూడా. ఓకే, అలాగే ఇందులోనే పచ్చి కొబ్బరి తురుము, పర్ఫెక్ట్గా వేయించుకున్నాం. నెక్స్ట్ ఏంటి? ఇది మనం మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, ఓకే. నెక్స్ట్ ఇంకా మనం నార్మల్ ప్రాసెస్ పోపు పెట్టి, సో కుక్కర్లో చేసేద్దాం. యా, కుక్కర్లో చేసేద్దాం. పర్ఫెక్ట్. కొంచెం నెయ్యి. సో నెయ్యి అనేది కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, ఎందుకంటే చక్కగా ఆ కమ్మదనం అనేది మన కిచిడీలో తెలుస్తుంది. ఓకే, సో చక్కగా వేడెక్కింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ కొంచెం జీలకర్ర వేద్దాం, ఇంకొక స్పూన్. కొంచెం జీలకర్ర, కొంచెం ఇంగువ కూడా,
ఇందులోనే నానబెట్టిన పెసర్లు. ఓకే. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న పౌడర్ వేసేద్దాం. మంచి అరోమా యాక్చువల్లీ. స్పైసెస్ కూడా, ఇంకా సాల్ట్. సో కొంచెం ఎక్కువ పడుతుంది, మనం రైస్ వేసుకుంటాం, మళ్ళీ వేసుకుందాం. ఆ తర్వాత కారం కొంచెం, నెక్స్ట్ కొంచెం పసుపు కూడా. ఇందులోనే నానబెట్టిన బ్రౌన్ రైస్ కూడా. ఓకే. సో కొద్దిగా వాటర్, ఇవి మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే పర్ఫెక్ట్. అవును. సో వాటర్ వేసాం కదా, ఇంకొంచెం సాల్ట్ వేసేసి మనం క్లోజ్ చేసేద్దాం కుక్కర్ని. సో చాలా వరకు ఎక్కువ కుక్కర్ ప్రిఫర్ చేస్తుంటారు, చాలా త్వరగా అయిపోతుంది అన్ని అని. సో ఈ కాంబినేషన్ గురించి ఇందాకే మాట్లాడుకున్నాం. బట్ బ్రౌన్ రైస్ ఎంత క్వాంటిటీ తీసుకుంటే బెటర్? సో మనం ఎవ్రీడే వచ్చేసి 100 grams, అంటే కుక్డ్ బ్రౌన్ రైస్ వచ్చేసి మనం ఎవ్రీడే 100 grams వరకు తీసుకోవచ్చు. ఒకవేళ అంటే బోత్ మీల్స్ అంటే లంచ్ అండ్ డిన్నర్లో కూడా ప్రిఫర్ చేసేవాళ్ళు 150 grams వరకు ప్రిఫర్ చేయొచ్చు. సో చేంజ్ చేయాలి అనుకునే వాళ్ళు ఒకసారి మిల్లెట్స్ అండ్ ఒకసారి బ్రౌన్ రైస్ ప్రిఫర్ చేయొచ్చు. పర్ఫెక్ట్. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది, చక్కగా విజిల్స్ వచ్చాయి. మరి సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే. సో ఆ నెయ్యి వేసి ఆ కమ్మదనమే వేరు కదా అసలు యాక్చువల్లీ. అండ్ చక్కగా మంచి కన్సిస్టెన్సీ వచ్చింది. అండ్ ఎవరైనా కొంతమంది బ్రౌన్ రైస్ అంత ఇష్టంగా తినరంట, అలాంటి వాళ్ళకి కొంచెం ఇలా డిఫరెంట్గా చేయొచ్చు. మరి రెండు అంటే ఫైబర్ రిచ్చే కాబట్టి ఎక్కువ ఫైబర్ రిచ్ తీసుకుంటే మంచిదా, లేకపోతే ఎక్కువ డైజెషన్ ఇష్యూస్ ఏమైనా వస్తాయా, లేకపోతే ఇంకా మంచిగా డైజెస్ట్ అవుతుందా ఏంటి? సో ఇది మనం ఈక్వల్ ప్రొపోర్షన్లో తీసుకున్నాం కాబట్టి ఇది ఏం కాదు. బట్ కొంతమంది ఏంటంటే ప్రతి మీల్స్లో అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అండ్ స్నాక్స్ కూడా ఫైబర్ ఫుడ్. సో ఇలా ఫైబర్ ఎక్సెస్ అయిపోతే కూడా మనకు డయేరియా అనేది స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు మన బాడీలో మంచి బ్యాక్టీరియా కూడా లాస్ అవుతుంది. అలా అసలు ఫైబర్ తీసుకోకుండా ఉంటే కాన్స్టిపేషన్ ఉంటుంది. సో పర్సన్కి వాళ్ళ బాడీ వెయిట్ అండ్ బిఎంఐ బట్టి ఇంత ఫైబర్ తీసుకోవాలి అని ఉంటుంది. సో అది తప్పకుండా మీట్ అవ్వాలి. అండ్ ఎవరికైతే డైజెషన్ ఇష్యూస్ ఉంటాయో అండ్ డయాబెటిక్ పేషెంట్స్, వెయిట్ లాస్కి ప్లాన్ చేసిన వాళ్ళు ఫైబర్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి. అంటే డేలో వాళ్ళు ప్లాన్ చేసే డైట్లో 2 mealsలో తప్పకుండా ఫైబర్ అనేది ఉండాలి. సో ఫస్ట్లో అంటే కొంచెం కష్టంగా ఉంటుంది, ఏంటి క్యాలిక్యులేట్ చేసుకొని తినాలా మనము బిఎంఐ ఇది క్యాలిక్యులేట్ చేసుకొని. బట్ వన్స్ మనకు అలవాటు అయిపోయింది అనుకో, అదే ప్రాసెస్ ఒక 1 week చేసామనుకో, కొంచెం టైం కేటాయించి దెన్ అది అలవాటు అయిపోతుంది అన్నమాట. ఓకే. సో మరి టేస్ట్ చేసేద్దాము. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేద్దాం. ఓకే. సో ఇందాక టేస్ట్ అని ఉంది, ఎందుకంటే అంత మంచి అరోమా వస్తుంది కాబట్టి ఫస్ట్ ఎలా తయారు చేశారు ఏంటి అని చెప్పిన తర్వాత టేస్ట్ చేద్దాం. ఓకే డన్. టేస్టీ టేస్టీ పెసల కిచిడి రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. పెసల కిచిడికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన పెసలు 1 కప్పు, బ్రౌన్ రైస్ 1 కప్పు, ఇంగువ చిటికెడు, పసుపు చిటికెడు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్. పెసల కిచిడి తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి జీలకర్ర, ధనియాలు, పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నెయ్యి వేసి జీలకర్ర, ఇంగువ, నానబెట్టిన పెసలు, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. దీనిలో నానబెట్టిన బ్రౌన్ రైస్ వేసి తగినన్ని నీళ్లు పోసి ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ పెసల కిచిడి రెడీ.
కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము. ఓకే. సో చాలా మందికి సెమీ సాలిడ్ టెక్స్చర్ అనేది అందరికీ ఇష్టము, బట్ ఇది కొంచెం స్పైసెస్ యాడ్ చేసామని పెసల టేస్ట్ అండ్ బ్రౌన్ రైస్ పర్ఫెక్ట్ కాంబినేషన్. అవును. సో నార్మల్ పెసరపప్పు కన్నా ఈ పొట్టు పెసర్లు యాడ్ చేస్తే ఆ టేస్ట్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ అయింది. ఓకే. సో చక్కటి స్పైసీ రెసిపీ చూపించావు. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చాక్లెట్ చీజ్ శాండ్విచ్. సో ఇదైతే స్పైసీ అనమాట. సో నెక్స్ట్ ఇది చీజీ అండ్ చాక్లెటీ అనమాట. ఓకే, స్టార్ట్ చేసేద్దాము మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, చాక్లెట్ చీజ్ శాండ్విచ్ అనమాట. అసలు పిల్లల ఫేవరెట్ డిష్ అయిపోతుంది. సో కొంచెం అప్పుడప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ కూడా అలా వాళ్ళకి ఏమైనా స్వీట్ టూత్ ఉన్న వాళ్ళు ఎక్కువగా తీసుకోవడం బెస్ట్. ఎస్ అవును, బట్ ఈ చాక్లెట్ ప్లేస్లో మనము డార్క్ చాక్లెట్ యూస్ చేయడం ఇంకా మంచిది. ఓకే, సూపర్. సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. వెరీ సింపుల్ ప్రాసెస్. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. ఓకే, సో ఫస్ట్ మనము బటర్ పూసేద్దాం దీనికి, ఒక స్పూన్. సో అవుటర్ లేయర్ కి మనం బటర్ పూస్తున్నాం అన్నమాట. అవును. సో మనం ఇందులో మల్టీగ్రెయిన్ బ్రెడ్ యూస్ చేసాము. ఓకే, రెండు దానికి కూడా అయిపోయింది. సో తర్వాత చాక్లెట్ని తురమాలి ఇప్పుడు దీని మీద. అలాగే చీజ్ కూడా. సో వెరీ సింపుల్ టెక్నిక్. అండ్ పిల్లలకి ఎప్పుడైనా స్కూల్కి ఫుల్ టైం స్కూల్ వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళు ఈవినింగ్ స్నాక్స్కి కావాలంటే తీసుకెళ్ళచ్చు, బ్రంచ్లో కానీ అలాగా. అవును. ఓకే, సో ఇంకో బ్రెడ్తో కవర్ చేసేసి దీన్ని మనం ఇంకా గ్రిల్ చేసేద్దాం. ఓకే, ఓకే పల్లవి. సో పర్ఫెక్ట్ గా మన చాక్లెట్ చీజ్ శాండ్విచ్ రెడీ అయిపోయింటది. చూద్దాం ఒకసారి. చూసేద్దాం. వావ్, ఓకే. సో కట్ చేసుకుందామా? కట్ చేసుకుందాం. సో దీని మీద మనం చాక్లెట్ సిరప్ కూడా వేసేద్దాం. ఓకే, ఓకే లాస్య, చాక్లెట్ చీజ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. యమ్మీ చాక్లెట్ చీజ్ శాండ్విచ్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. చాక్లెట్ చీజ్ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: డార్క్ చాక్లెట్ 200 గ్రాములు, చీజ్ 100 గ్రాములు, మల్టీగ్రెయిన్ బ్రెడ్ స్లైస్లు 4, వెన్న 2 టేబుల్ స్పూన్లు, చాక్లెట్ సిరప్ కొద్దిగా. చాక్లెట్ చీజ్ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ముందుగా మల్టీగ్రెయిన్ బ్రెడ్ స్లైస్లకు వెన్న రాసుకోవాలి. ఒక బ్రెడ్ స్లైస్ పై చాక్లెట్ తురుము, చీజ్ తురుము వేసి పైనుండి మరొక బ్రెడ్ స్లైస్ ను ఉంచాలి. ఈ బ్రెడ్ స్లైస్లను టోస్టర్ లో ఉంచి టోస్ట్ చేసుకోవాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి చాక్లెట్ సిరప్ వేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ చాక్లెట్ చీజ్ శాండ్విచ్ రెడీ.
కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే. వావ్, ఇంకా అసలు స్వీట్ టూత్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు స్వీట్ గురించి చెప్పమండి. అండ్ చాక్లెట్ వేసాం అందులోను, లైక్ చక్కెర ఇలా కూడా కాదు, చాక్లెట్ సిరప్, చాక్లెట్, చీజ్, సూపర్గా ఉంది కాంబినేషన్. వెరీ సింపుల్ థింగ్ బట్ యట్ వెరీ యమ్మీ అనమాట. ఎస్, ఓన్లీ మనం 3 ఇంగ్రీడియంట్స్తోనే చేసాము అండ్ పిల్లలకైతే చాలా ఇష్టపడి తింటారు. అండ్ ఎవరికైతే స్వీట్స్ చాలా ఇష్టమో, ముఖ్యంగా చాక్లెట్స్ ఎవరైతే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారో వాళ్ళకైతే పర్ఫెక్ట్ డిష్. పర్ఫెక్ట్ డిష్. అండ్ 2 రెసిపీస్ కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ అది కిచిడి స్పెషల్ అండ్ దిస్ వన్ ఈజ్ శాండ్విచ్. రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పిస్తావు మరి? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి పెసర్ల కిచిడి. పెసర్లో మనకు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, బోన్ స్ట్రెంథనింగ్ని పెంచుతుంది. అండ్ అలాగే ఎవరికైతే ఆస్టియోపోరోసిస్ ఉంటుందో అండ్ అలాగే బోన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళు పప్పుని రెగ్యులర్గా వాళ్ళ డైట్లో తీసుకుంటూ ఉండాలి. అండ్ పెసరపప్పులో అన్ని పప్పులతో కంపేర్ చేస్తే పెసరపప్పులో మనకు కొంచెం ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే బాడీకి మ్యాగ్నీషియం అబ్జార్ప్షన్ అండ్ అలాగే కాల్షియం అబ్జార్ప్షన్ కూడా ఉంటుంది కాబట్టి బోన్ స్ట్రెంథనింగ్లో ఉపయోగపడుతుంది. దీంతోపాటు మనకు ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి అండ్ అలాగే బాడీ మెటబాలిక్ రేట్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్ బ్రౌన్ రైస్లో మనకు గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది. షుగర్ అండ్ అలాగే బీపీ 2 కూడా ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. ఎవరైతే వెయిట్ లాస్కి ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు ఎవ్రీడే కూడా బ్రౌన్ రైస్ని తీసుకోవడం చాలా మంచిది, ఎందుకంటే ఇందులో మంచి ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి కొలెస్ట్రాల్స్ని కూడా తక్కువ చేస్తుంది. సో మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చాక్లెట్ చీజ్ శాండ్విచ్. సో చాక్లెట్స్ తీసుకోవడం వల్ల కూడా మన ఐక్యూ లెవెల్స్ అనేది పెరుగుతాయి అండ్ దాంతోపాటు బ్రెయిన్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. సో అందులో ఉండే ఫ్లేవనాయిడ్స్ వల్ల కూడా మనకు కాన్సన్ట్రేషన్ అండ్ అలాగే టేస్ట్ బడ్స్ కూడా చక్కగా ఇంప్రూవ్ అవుతాయి. చీజ్లో కూడా అది మిల్క్ ప్రోడక్ట్ కాబట్టి అందులో మనకు వైటమిన్ డి అండ్ అలాగే కాల్షియం అనేది ఉంటుంది. సో ఎవరికైతే వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుందో చీజ్ అనేది కొంచెం రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇందులో ఎల్డిఎల్తో పాటు హెచ్డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది కాబట్టి ఎవరికైతే హెచ్డిఎల్ తక్కువగా ఉంటుందో వాళ్ళు చీజ్ని కొంచెం రేర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది. అండ్ అలాగే మనం బ్రెడ్ వచ్చేసి మల్టీగ్రెయిన్ బ్రెడ్ యూస్ చేస్తాము. సో మల్టీగ్రెయిన్ బ్రెడ్లో మనకు ఫైబర్, వైటమిన్స్ అండ్ మినరల్స్ 3 కూడా లభిస్తాయి. సో ఇందులో మనకు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి ఎర్లీ మార్నింగ్ మనము డైట్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్తో స్టార్ట్ చేస్తే బాడీకి మంచి ఫ్యూయల్ లాగా పనిచేస్తుంది అండ్ చక్కటి ఇన్స్టెంట్ ఎనర్జీని కూడా ఇస్తుంది. ఓకే, సో మంచిగా అసలు కిచిడి కూడా చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ అది కూడా ఇందులో చాక్లెట్ చీజ్ శాండ్విచ్లో కూడా ఎన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి, అందరూ తప్పకుండా ట్రై చేయాలి ఎగ్జాక్ట్గా. సో థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్య. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.